హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో లాస్ట్ వీడియోలో మనం రోడ్ మ్యాప్ కొంచెం క్లారిటీగా చెప్పుకున్నాం. అంటే ఎగ్జాక్ట్గా ఎలా చదవాలి, ఏ రూట్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడానికి మొత్తం క్లారిటీగా చెప్పుకుని అందరికీ క్లారిటీగా అర్థమైంది. బట్ ఇప్పుడు మేజర్ డౌట్ ఏంటంటే అందరికీ కూడా ఎగ్జాక్ట్గా ఏ రూట్ వెళ్ళాలి. సో రూట్స్ అన్ని చెప్పాను కానీ ఎగ్జాక్ట్ ఏ రూట్ వెళ్ళాలని నేను చెప్పలేదు. అంటే బేసిక్గా ఏ లాంగ్వేజ్తో మీరు స్టార్ట్ చేయాలి, పైథానా, C++, సీనా, జావానా, ఇన్ని ఉన్నాయి, ఇందులో ఏది బెస్ట్ అనే దాని గురించి వీడియో డిస్కషన్ ఉంటుంది. దాని వీడియో మొత్తం చూసేసరికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఏ లాంగ్వేజ్ మీరు ఫస్ట్ చదవాలి, అండ్ ఏ లాంగ్వేజ్ మీ యొక్క ప్రైమరీ లాంగ్వేజ్ అవ్వాలి. అర్థమైందా? సో అది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా వీడియోని మీరు పూర్తిగా చూడండి. అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తుంది డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో బేసిక్గా బయట మార్కెట్లో జనాలు అందరూ యూజ్ చేసే ప్రైమరీ లాంగ్వేజ్ ఏంది? ఒకటి సి, ఇంకోటి C++, ఇంకొకటి జావా, ఇంకొకటి పైథాన్. సో ఇప్పుడు మనం ఇందులో అసలు ఏది ఫస్ట్ చదవాలి, ఏది మనం ప్రైమరీ లాంగ్వేజ్ అవ్వాలి, అసలు ఒక లాంగ్వేజ్ అయితే సరిపోద్దా లేకపోతే 2-3 చదవాలా? సో క్లారిటీగా చెప్తా. ఫస్ట్లీ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఉన్నారు. సో ఈ ఫేజ్లో కానీ మీరు ఉంటే 100% నా సజెషన్ ఏంటంటే మీరు డెఫినెట్గా మీ యొక్క జర్నీని సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి, ఓకేనా? సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి అన్నాను కానీ సి లాంగ్వేజ్ మీ ప్రైమరీ లాంగ్వేజ్ చేసుకోమని లేదు. అర్థమైందా? సో క్లారిటీ వినండి. సో ఇప్పుడు ఏంటంటే మనం సి లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ చదువుతున్నప్పుడు, ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ చదువుతున్నప్పుడు మనం ఏంటంటే ఆ కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోవాలి. అర్థమైందా? లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ అని కాదు, సింటాక్స్ అంటే లాంగ్వేజ్ రాసే విధానం. అర్థమైందా? సో సి లాంగ్వేజ్లో మీరు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, ఇఫ్ ఎల్స్, లేకపోతే స్విచ్, లేకపోతే అరేస్, స్ట్రింగ్స్, ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ క్లియర్ చేసేసుకోవాలి. ఎంత క్లియర్ అంటే లైక్ ఇంకా దాని గురించి ఏం అడుగుతారో అంత పర్ఫెక్ట్గా ఉండాలి, అంత కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. కానీ సింటాక్స్ కటా కాదు, అంటే రూల్స్ రాసే విధానం కాదు, ఓకేనా? మీరేంటంటే సి లాంగ్వేజ్తో మీ జర్నీ స్టార్ట్ చేయండి 100%. అర్థమైంది? 100% మీ సి లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి తప్ప డైవ్ డీప్ చేసేయద్దు. సి లాంగ్వేజ్లో వేల క్వశ్చన్స్ చేసేది అలా ఏం చేయొద్దు. జస్ట్ సి లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి. 1 నెల రోజులు, అంతకుమించి అస్సలు ఇవ్వకూడదు. మీరు 1 నెల రోజులు మ్యాక్స్ టైం ఇచ్చి దాని గురించి ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా లైక్ ఆ కాన్సెప్ట్ అంతా నేర్చేసుకోవాలి మీరు, ఓకేనా? సో ఈ క్షణం మీరు కాన్సెప్ట్ మొత్తం నేర్చేసుకున్నారు. సి లాంగ్వేజ్ బట్ మీ ప్రైమరీ లాంగ్వేజ్ కాదు, బట్ జస్ట్ నేర్చుకున్నారు అంతే, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మీ ప్రైమరీ లాంగ్వేజ్ ఏంది అంటే ఇక్కడ C++ లేదా జావా. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి డెఫినెట్గా మీ యొక్క ప్రైమరీ లాంగ్వేజ్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది అంటే అది మీ ఇష్టం. అర్థమైంది? ఎందుకంటే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అర్థమైందా? సో ఈ రెండిట్లో మీరు ఏంటంటే ఏదైనా చూస్ చేసుకోండి, బట్ అదే మీ ప్రైమరీ లాంగ్వేజ్ అయి ఉండాలి. ఎంత ప్రైమరీ లాంగ్వేజ్ అంటే లైక్ ఆ లాంగ్వేజ్ మీద ఏం క్వశ్చన్ అడుగుతున్నా సరే, నేను చెప్పాను సి లాంగ్వేజ్ మీద డైవ్ డీప్ చేయొద్దు. జస్ట్ మీరు ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అవునా? బట్ ఇక్కడ C++, ఇంక జావాలో మాత్రం ఎంత డైవ్ చేస్తారో అంత డైవ్ చేయండి. పక్కాగా మొత్తం క్లియర్ వచ్చేయాలి. అర్థమైందా? లైక్ మనకు కాన్ఫిడెన్స్ రాదు, నేను ఒక C++ డెవలపర్ని, నేను ఒక జావా డెవలపర్ని, అంత కాన్ఫిడెన్స్ మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి. అర్థమైందా? సో మీ యొక్క ప్రైమరీ గోల్ మాత్రం ఈ 2 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి, మీ యొక్క ప్రైమరీ గోల్, ఓకే? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పైథాన్ పరిస్థితి ఏంది, గాలికి వదిలేయాలా? సో లిటరల్గా చెప్తున్నా, మీరు కనుక C++ కానీ జావా కానీ ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి ప్రైమరీ లాంగ్వేజ్ కదా. సో సి చదివిన వెంటనే మీ ఇన్స్టెంట్గా ఇందులో కానీ డైవ్ డీప్ చేస్తారు. సో చేసిన వెంటనే మీరు ఏంటంటే ఏ క్షణం అయితే అయిపోయిందో దాని తర్వాత పైథాన్ చదవడం ఇంత ఈజీ. అర్థం లిటరల్గా. ఎందుకంటే ఇందులోనే లైక్ జావా, C++లో మనం వందల లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాము, ఇందులోని 50 లైన్లు 60 లైన్లో కోడే అయిపోతుంది. అంత ఈజీ ఉంటుంది పైథాన్. అర్థమైంది? సో పైథాన్ అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు నేను ఇలానే అందరూ చదువుతున్నారు పైథాను, సో నేను చదవడం అవసరమా? సో ప్రతి రెజ్యూమల్ పైథాన్ ఉందనేసి నేను చదవలేదు. ఎందుకంటే అదే నేను చేసిన పెద్ద తప్పు ఏమో అనిపించిన తర్వాత. ఎందుకంటే నోకియా అనే కంపెనీ తెలిసే ఉంటుంది అందరికి కూడా. ఆ కంపెనీలో నేను ఏదో ఒకలాగా ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగాను. అండ్ ఇంటర్వ్యూలో నాకు పైథాన్ రాదు అని ఒకే ఒక కండిషన్ వల్ల నేను రిజెక్ట్ అయ్యాను. ఎందుకంటే నా ప్రాజెక్ట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నా కమ్యూనికేషన్ ఓకే, బట్ పైథాన్ ఒకటే రాదని నేను లిటరల్గా అనుకోలేదు. జీవితంలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల నేను రిజెక్ట్ అవుతాను. ఎందుకంటే లైక్ నేను మీకు ఆల్రెడీ రోడ్ మ్యాప్లో చెప్పాను, మొత్తం మనకు కావాలి అంటే రోడ్ మ్యాప్లో నేను మీకు ఏం చెప్పాను, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఉండాలి, డెవలపింగ్ పార్ట్ ఉండాలి. వాళ్ళకి అన్నీ ఓకే, డెవలపింగ్ పార్ట్ నా ప్రాజెక్ట్స్ బాగానే ఉన్నాయి, నేను చేసిన యాప్ డెవలప్మెంట్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ఒక్క పైథాన్ రాదనేసి నేను రిజెక్ట్ అయ్యాను. అర్థమైందా? సో డెఫినెట్గా లైక్ వెరీ సింపుల్ అబ్బా, పైథాన్ లాంగ్వేజ్ చాలా ఈజీ అని చెప్పాను. మీరు గట్టి జావా వచ్చినోడికి అయితే నేను ఒక మాట ఇస్తాను, నేను గ్యారంటీ ఇస్తాను, 10 రోజులు దీనికి ఇవ్వండి, మూర్తినే నాది గ్యారంటీ. జావా మీకు క్లారిటీగా వస్తాయి. అర్థమైందా? ఎందుకంటే అంత ఈజీ పైథాన్ ఉంటుంది. బట్ అంత ఈజీయే కదా, చదువుకొని పెట్టుకుంటే ఏం పోయింది కదా, వెరీ సింపుల్. బట్ నేను పెట్టుకోలేదు, దోల తీరింది. యా సింపుల్. బట్ డెఫినెట్గా మీరు లైక్ ఫస్ట్ మీరు దీంతో స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ పైథాన్ సరదాగా కొట్టేయండి. సో ఇప్పుడు ఏంటి ఇంతేనా?
కన్క్లూజన్ ఇంతనా, ఇంత సరదా సరదాగా ఇంత నేర్చుకుంటే అయిపోద్ది ఇలానేనా, కాదు, ఇదొక్క వేలో మాత్రం చూడకూడదు. సో ఇప్పుడు మీలో కొంతమంది ఎవరైనా సరే లైక్ మెషిన్ లెర్నింగ్ సైడ్ కానీ, లేకపోతే ఏఐ సైడ్ కానీ, లేకపోతే డేటా సైన్స్, లేకపోతే డేటా అనలిస్ట్, సో ఈ సైడ్లో కనుక మీరు వెళ్తూ ఉంటే 100% నేను చెప్తాను, లాస్ట్ మూమెంట్లో నేను పైథాన్ చదవండి, పైథాన్ కూడా మంచిగా నేర్చేసుకున్నాను, కానీ మీరు ఆ టైంలో పైథాన్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఎందుకంటే వాటిలో కూడా పైథాన్ ఉన్నది. నేనేం చెప్పాను, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ డెవలపింగ్ పార్ట్ అని చెప్పిన ఆ వీడియోలో, అవునా? కానీ నువ్వు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో చదివింది డెవలపింగ్ పార్ట్లో కూడా ఉపయోగపడుతుంది. ఒకే పెట్టికి 2 దెబ్బలు అన్నట్టు, అర్థమైందా? సో మీరు ఎక్షన్ ఆ ఫీల్డ్ వెళ్దాం, డెఫినెట్గా మీరు పైథాన్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, అర్థమైందా? పర్ఫెక్ట్, ఎక్కడ ఉపయోగపడుతుంది అక్కడ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్లీ మీరు ఎవరైనా సరే యాప్ డెవలపర్ అవ్వాలనుకుంటే, నాలాగా నేను యాప్ డెవలపరే కదా, సో ఇప్పుడు యాప్ డెవలపర్ అవ్వాలనుకుంటే సింపుల్గా మీరు జావాని ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, అర్థమైంది? ఎందుకంటే మనం జావా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకో, యాప్ డెవలప్మెంట్లో ఒక దూరం మళ్ళీ చూపిస్తే బాగోదేమో, బట్ చాలా ఈజీ. ఎందుకంటే యాప్ డెవలప్మెంట్ మనం జావాతో సింపుల్గా చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో అది అవుట్డేటెడ్. సో జావాతో చేయకపోతే సరే కాట్లిన్ అని ఒకటి ఉంది, అర్థమైంది? కాట్లిన్. సో కాట్లిన్ ఏంటంటే జావాకి కైండ్ ఆఫ్ ఏమంటారు, చిన్న అప్డేటెడ్ వర్షన్ అనుకోండి, అంతే. జావా నేర్చుకున్నప్పుడు కాట్లిన్ నేర్చుకోవడం ఈజీ అంతే, అర్థం, చాలా ఈజీ. సో ఏంటంటే చాలా సింపుల్. మీలో కనుక లైక్ నేను ఇదెందుకు చెప్తున్నా అంటే, ఫ్యూచర్లో మనం చేసే పనులకి కూడా మనం దాని గురించి కూడా రెఫరెన్స్ తీసుకొని ప్రెజెంట్ పనులు చేయాలి, అవునా? ఫ్యూచర్లోని నువ్వు మొబైల్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకునేటప్పుడు ఆలోచించుకుంటే నీ ప్రైమరీ లాంగ్వేజ్ జావా అవ్వాలి, ఆలోచించకుండా, అర్థమైందా? నువ్వు ఫ్యూచర్లో లైక్ మెషిన్ లెర్నింగ్ ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు నీ ప్రైమరీ లాంగ్వేజ్ ఈ రెండిట్లోనే C++ ఆర్ జావాలోనే ఏదో ఒకటి, నేను ఎప్పటికీ అదే చెప్తున్నా, మీరు ఎటు వెళ్తున్నా సరే C++ ఆర్ జావాలోనే మీ ప్రైమరీ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉండాలి. కానీ పైథాన్ మాత్రం మీరు మెషిన్ లెర్నింగ్ సైడ్, ఏఐ సైడ్, అటు సైడ్ వెళ్తున్నప్పుడు పైథాన్ ఇంకా బాగా నేర్చుకోండి, పైథాన్ కూడా బాగా నేర్చుకోవాలి, అర్థమైందా? సో అర్థమవుతుంది కదా. సో పైథాన్ నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను, ఆ రెండింటిలో ఏదో ప్రైమరీ లాంగ్వేజ్ ఉండాలి, బట్ పైథాన్ కానీ నీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంటే పైథాన్ కూడా బాగా నేర్చుకోండి, అంతేగాని పైథాన్ మంది ప్రైమరీ లాంగ్వేజ్ చేయొద్దు. ఎందుకంటే ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తాను. అండ్ ఇంకొక విషయం, పైథాన్ ఎప్పుడు కూడా లాస్ట్లోనే నేర్చుకోవాలి, లాస్ట్లోనే, కానీ ఫస్ట్లో మీరు నేర్చుకోకూడదు, అర్థమైందా? నేను అందుకే కింద లాస్ట్లో పెట్టిన దీన్ని. అండ్ ఫస్ట్ మీరు C లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అండ్ నెక్స్ట్ మీరు C++ కానీ జావా కానీ ఈ రెండింటిలో ఏదో పక్కాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఒక 1 రోజులు 10 రోజులు టైం ఇచ్చి పైథాన్ నేర్చుకోవాలి. ఎందుకు ఇలా అని చెప్పానంటే, వెరీ సింపుల్ అబ్బా. ఇప్పుడు జావా చేస్తున్నారు అనుకోండి, జావాలో ఏంటంటే ఒక పని ఆ పనిలా చేస్తామని, అర్థమైందే? మనం ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే నువ్వు నడుస్తావు, పాకుతావు, ఏదో ఒకలా దాని వరకు వెళ్తావు. కానీ పైథాన్ అలా ఉండదు, ఒక బటన్ నొక్కితే వెళ్ళిపోతావు వాడికి, అర్థమైంది? అట్టు ఉంటుంది. అంటే అన్నీ ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ ఆల్రెడీ ఉంటాయి, మీరు జస్ట్ ఆ ఫంక్షన్స్ పిలుచుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు లైక్ ఏమంటారు, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళాలి అంటే, ఆ ఎయిమ్ని రీచ్ అవ్వాలి అంటే, ఓకే బెస్ట్ అప్రోచ్ ఇది, బటన్ నొక్కితే వెళ్ళిపోవడం బెస్ట్ అప్రోచ్, బట్ నీకు నడ్డం కూడా తెలియాలి, అవునా? ఎందుకంటే ఇంటర్వ్యూలో వాడికి ప్రతి ఒక్కటి కావాలి కాబట్టి. సో అందుకే జావానో C++ అందులో నుంచి మీరు వెళ్తే అప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీ లైఫ్ని మీరు ఈజీ చేసుకోవడానికి పైథాన్ యాడ్ చేసుకోవాలి, అర్థమైందా? ఎందుకంటే మనం కోడింగ్ రౌండ్లో కావచ్చు, ఎక్కడైనా సరే పైథాన్లో మనం అప్పుడప్పుడు చేసినప్పుడు మనం ఏంటంటే జావా డెవలపర్ నాలంటూ నేను 100 లైన్లు కోడ్ రాసేటప్పుడు పైథాన్ డెవలపర్ మాత్రం 40 లైన్లోనే తగ్గొడేస్తాడు, అర్థమైందా? సో నేను ఒకటే చెప్తున్నా, స్టార్ట్ యువర్ కెరీర్ విత్ C లాంగ్వేజ్, బట్ డైవ్ డీప్ చేయొద్దు. C++ కానీ జావా కానీ ఇందులోనే ఇంకా ఫుల్గా వెళ్ళిపోండి, ఓకే? ఫుల్ ఏదో ఒక లాంగ్వేజ్లో ఫుల్గా వెళ్ళిపోండి, C++ అవ్వచ్చు లేదా జావా. అండ్ నెక్స్ట్ పైథాన్ ఒక కాస్త టైం ఇచ్చి పక్కాగా నేర్చేసుకోండి. ఆల్రెడీ మీరు ఆ పైన నేర్చుకున్నారు కాబట్టి ఇది అసలు బిల్కుల్ ఈజీ ఉంటుంది, ఎంత ఈజీ అంటే అంత ఈజీ, మీరు కనీసం ఊహించుకోలేరు, అంత ఈజీ ఉంటుంది పైథాన్. మీరు కన్నా పైన నేను చెప్పింది చేస్తే, ఓకేనా? సో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది మనందరికీ. లైక్ ఫ్యూచర్ రిఫరెన్స్ కూడా తీసుకోండి డెఫినెట్గా, మీరు ఫ్యూచర్లో ఎటు వెళ్ళబోతున్నారని. ఎందుకంటే ఇప్పుడు లైక్ వెబ్ డెవలప్మెంట్, లైక్ ఇప్పుడు మీకు ఏ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు మెషిన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు వెబ్సైట్స్ క్రియేట్ చేయడం ఇంట్రెస్టే కాదు, అది నేను చెప్పలేను, అర్థమైంది? ఎందుకంటే అన్నిటికీ మంచి స్కోపే ఉంది, నేను ఇప్పుడు మాట ఇస్తాను, అన్నిటికీ మంచి స్కోపే ఉంది. మీరు నచ్చిన దాంట్లో దూరిపోవచ్చు, మరి నచ్చిన దాంట్లో దూరిపోండి, బట్ ఒకటే అందులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో నేను చెప్పలేను. సో అది మీరు రెఫరెన్స్ కూడా అది కూడా తీసుకోండి, అర్థమైందా? సో అది కూడా తీసుకొని మీ యొక్క ప్రిఫరెన్సెస్ మార్చుకోండి ఇక్కడ, ఓకే? లైక్ ఇప్పుడు పైథాన్కి నేను 10 రోజులే టైం ఇవ్వాలా, కాదు నేను మెషిన్ లెర్నింగ్ వాడతాను, సో పైథాన్కి ఒక 20 రోజులు టైం ఇద్దాం అంటే, మరీ 10 అంటే 10 ఇవ్వద్దు, ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ జావా అన్నీ బాగా వచ్చు కాబట్టి నాకు 10 రోజుల్లో లైక్ అర్థమైపోద్ది కొద్ది గొప్ప, బట్ మీకు టైం పట్టవచ్చు. సో అకార్డింగ్గా చూసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను, లైక్ ఎగ్జాక్ట్గా ఏం చదవాలి, ఎలా చదవాలి అన్నదైతే అర్థమైంది, ఓకే? ఇదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే,
ఎక్కడ చదవాలి? ఓకే, బాగానే చెప్పినావు, ఏమేమి చదవాలి, ఎక్కడ చదవాలి చెప్పవా? సో ఇప్పుడు ఎక్కడ చదవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఛానల్లోనే ఉండొచ్చు. సో ఎందుకంటే బేసిక్గా ఈ ఛానల్ క్రియేట్ చేసిన మైండ్లో ఒకటే ఉన్నాడు, లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఎవడో ఒకడు కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అబ్బాయికి. అలాంటి అతను ఇప్పుడు కోడింగ్లోకి వద్దాం అనుకుంటున్నాడు. అలాంటి అతనికి నేను ఇప్పుడు గైడెన్స్ ఇవ్వాలి. అలాంటి అతను నా ఛానల్ నుంచి నేర్చుకోవాలంటే ఏమేమి నేర్చుకోవాలి, అలానే ఉంటుంది ఇప్పుడు మన ఛానల్ అంతా. అర్థమైందా? సో స్టార్టింగ్లో మనం సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేస్తాం మన ఛానల్లో. విత్ ఇన్ 2 daysలో ఫస్ట్ వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో. ఓకేనా? చాలా సింపుల్. మీరు సింపుల్గా ఏంటంటే విత్ ఇన్ 1 monthలో నేను మీకు సి లాంగ్వేజ్ పక్కాగా నేర్పించేస్తాను. విత్ ఇన్ 1 monthలో, అది కూడా చాలా ఎక్కువ, ఇంకా తక్కువ రోజుల్లో నేను పక్కాగా నేర్పిస్తాను. లైక్ మన భాషలో, మన యాసలో, మన జోకులతో, మన బూతులతో అన్నీ ఉండి పక్కాగా నేర్పిస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే జావా లాంగ్వేజ్ కూడా. లైక్ ఫ్యూచర్ గురించి మరీ ఎక్కువ చెప్పకూడదు, బట్ ఒకటే చెప్తాను, లైక్ మీరు ఎక్కడెక్కడని కాదు, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ నచ్చితే 100% ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ నొక్కేసి ఉండండి. 100% విత్ ఇన్ 2 to 3 days నుంచే సి లాంగ్వేజ్ కోర్స్ పక్కాగా స్టార్ట్ అవుద్ది. లైక్ ఏంటంటే ప్రతిసారి కూడా ఏం నేర్చుకోవాలన్నా సరే ఒక హిందీ ఛానల్స్ వైపే చూడాల్సి వస్తుంది. సో చాలా బాధ ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఈసారి నుంచి హిందీ ఛానల్స్ వైపే కాదు, తెలుగులో కూడా మంచి వాళ్ళు ఉన్నారని మీ చేత 100% అనిపిస్తాను నేను. సో ఓకే, సో డెఫినెట్గా ఒకటే చెప్తాను, ఎటు తిరగొద్దు. రోజుకి ఒకటి కానీ లేకపోతే 2 daysకి ఒకసారి కానీ నేను 1 hour వీడియో అప్లోడ్ చేస్తాను. ఒక 10-15 వీడియోస్ నుంచి ఎక్కువ ఉండదు. ఒక వెబ్ సిరీస్ చూసినట్టు చూసేయండి. అర్థమైందా? పక్కాగా సి లాంగ్వేజ్ నేర్పిస్తుంది, దాని నెక్స్ట్ జావా కూడా నేర్పిస్తుంది, దాని నెక్స్ట్ డిఎస్ఏ మొత్తం అంతా ఈ ఛానల్లో వస్తాయి. సో జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో అందరికీ లాజిక్ అయితే అర్థమైంది కదా. జస్ట్ బీ ఎక్సైటెడ్. 100% మీరు అనుకునే దానికన్నా మంచి కంటెంట్తోనే వస్తాను. బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట వీడియో. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇన్ఫర్మేటివ్గా ఏ మాత్రం అనిపిస్తున్నా సరే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. కాస్త సపోర్ట్ కావాలి మీ అందరి చేత, కాస్త సపోర్ట్. అండ్ పక్కన కదా కింద ఉంటుంది, కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. అండ్ ఎవరికైనా సరే యూజ్ అవుద్ది ఈ వీడియో అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ వాళ్ళు కూడా కొద్దిగా బాగుపడతారు. ఓకేనా? సో ఇంతకుమించి చెప్పడానికి ఏట్లేదు. సో ఉంటా మరి, బాయ్.